నాకు అసలు ఎవరు నచ్చుతారో నాకు అసలు ఐడియా లేదు సార్. కానీ నేను చూసే సెక్స్ ఎక్కువ శాతం నేను మేల్ టు మేలే సెక్స్ చూడడానికి ఇష్టపడతాను. కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేను ఎప్పుడు చేసుకుందాం అనుకోలేదు సార్. ఇది నాకు ఉందని నాకు అర్థమైంది. కానీ ఇంట్లో నేను చెప్పలేకపోయినా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి అంటే ఎట్లా కౌన్సిల్ చేయాలో అర్థం కాదు. సో ఫస్ట్ చేసిందే వాడు మిస్టేక్. చలో మన దగ్గర ఆన్సర్స్ కోసం వస్తారు. వాడు మిస్టేక్ చేసిందని పాయింట్అవుట్ చేయడానికి రాదు కదా. ఈ వాంట్స్ అన్ ఆన్సర్ ఫ్రమ్ అస్. ఎందుకంటే సడన్గా సొసైటీలో ఇట్లాంటి విషయం చాలా పెద్ద హిట్ అవుతుంది. వాడికే కాదు, కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా. అండ్ ఇప్పుడు మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేయండి, మైండ్ ఎక్సర్సైజ్ చేయండి. వీళ్ళకి మళ్ళీ మనం సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా పంపిస్తాం. వాట్ వీ డీల్ ఇస్ ఐ టెల్ దెమ్ టు వాచ్ అపోజిట్ పాన్ చూడమని చెప్తాం. అంటే వీళ్ళు రెగ్యులర్గా గే పాన్ చూసే వాళ్ళలో అపోజిట్ పాన్ చూడడానికి మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ అట్లన బ్రెయిన్ సెన్సిటివైజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దీంతో కూడా యాక్సెప్టెన్స్ ఉంది అనుకుంటే అప్పుడు వీళ్ళ ఎరెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్. ఒక్కసారి వీళ్ళకి ఎరెక్షన్స్ వస్తున్నాయి, నార్మల్గానే ఒక ఫీమేల్ని చూసిన ఎరెక్షన్స్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ వెన్ వీ టెల్ దెమ్ టు పర్ఫామ్. ఒక్కసారి వాళ్ళు పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్లో మళ్ళీ ఇష్యూస్ రావు. కానీ కొన్ని కేసెస్లలో సివియర్ ఎవర్షన్ ఉంటుంది. అంటే ఒక ఫీమేల్ పక్కన ఉన్నా కానీ సివియర్ ఇరిటేషన్ ఉంటుంది. వాళ్ళు అమ్మాయి టచ్ చేసినా కానీ వాళ్ళది తట్టుకోలేరు. సో అట్లాంటి కేసెస్లో వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడమే నయం. కానీ 90% మన ఇండియన్ ఇంతమంది కొన్ని వందల వేల పేషెంట్స్లో చూసింది ఏంటంటే ఈజీగా టేమ్ చేయవచ్చు. అంటే ఈజీగా మనం వాళ్ళతో కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వీళ్ళు భయపడకుండా ఓపెన్ అప్ అవ్వాలి. మ్యారేజ్ చేసుకోకపోవడం అంటే సేమ్ జెండర్ పైన ఇంట్రెస్ట్ ఉంది నాకు, బట్ నేను అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అంటే ఫుల్ టైం కపుల్ ఉన్నారు, సొసైటీని నేను ఫైట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు బీ స్టేయింగ్ విత్ హిమ్ అంటే వెల్ అండ్ గుడ్ ఫర్ యూ.